హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన, సుధా కొంగర డైరెక్ట్ చేసిన లైక్ సర్ఫిరా మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ తమిళ్లో వచ్చిన లైక్ సూర్యరే పోట్రు అండ్ తెలుగులో వచ్చిన లైక్ ఆకాశమే నీ అద్దర మూవీకి అఫీషియల్ రీమేక్. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ జస్ట్ ఓకే అనిపించింది. లైక్ ఒరిజినల్ వర్షన్ అండ్ రీమేక్ వర్షన్ మనం చూసుకుంటే కానీ లైక్ ఏది బెటర్ అని మనం చూసుకుంటే కనుక లైక్ ఒరిజినల్ వర్షన్ అయితే బెటర్, బట్ రీమేక్ అయితే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది తప్ప లైక్ ఒరిజినల్ కంటే బాగుందా అంటే లేదు. లైక్ ఒరిజినల్ వర్షన్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ అక్షయ్ కుమార్ వచ్చేసి లైక్ వీర్ ప్రతాప్. సో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి, సో బేసికల్లీ తన లైఫ్లో గోల్ ఏంటంటే తను ఒక లో కాస్ట్ ఏవియేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. సో ఒక లో కాస్ట్ ఒక ఏరోప్లేన్ కంపెనీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. సో తన దగ్గర డబ్బు ఉండదు అండ్ ఒక ప్రాపర్ సపోర్ట్ అనేది ఉండదు. బట్ తన లైఫ్లో ఒక అంబిషన్ ఒకటి, తను ఏంటంటే ఒక లో కాస్ట్ ఏరోప్లేన్ కంపెనీని స్టార్ట్ చేద్దాం చెప్పి, సో ఫైనల్గా తను ఆ కంపెనీని స్టార్ట్ చేశాడా లేదా అనేది మిగతా స్టోరీ. లైక్ ఫస్ట్ థింగ్ మన రీమేక్ అండ్ ఒరిజినల్ మనం చూసుకుంటే కనుక లైక్ ఒరిజినల్ వర్షన్ మనం చూసుకుంటే కనుక ఎందుకో ఆ మ్యాజిక్ అయితే చాలా వర్కౌట్ అయింది. బట్ ఈ మూవీలో లైక్ రీమేక్ వర్షన్ మనం చూసుకుంటే కనుక లైక్ అక్షయ్ కుమార్ వర్షన్ లైక్ ఎందుకో ఆ మ్యాజిక్ అనేది కొంచెం మిస్ అయింది. లైక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ మక్కీ టు మక్కీ కొంచెం జిరాక్స్ లాగా ఉంటుంది తప్ప స్క్రీన్ ప్లే మొత్తం అదే ఫార్మాట్లో వెళ్తుంది. లైక్ ఈ మూవీ టైటిల్స్ రోల్లో లైక్ ఈ మూవీలో హీరోయిన్గా చేసింది కదా, సో అమ్మాయి వచ్చేసి లైక్ అక్షయ్ కుమార్ని చూడడానికి అయితే వస్తుంది. సో స్క్రీన్ ప్లే ఫార్మాట్ అంతా మనకి సేమ్ అనమాట. దాంతో మనకి ఎంతసేపు రిపీట్ వాల్యూ అనిపిస్తుంది తప్ప పెద్దగా కొత్తగా అన్నట్టు అయితే ఏం ఉండదు. సో సేమ్ అదే ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అయితే వెళ్తుంది. సేమ్ అదే లైక్ అక్షయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ చనిపోతే లైక్ ఎయిర్పోర్ట్లో అందరినీ డబ్బులు అడిగేసి, సో అంత ఆ ఫార్మాట్ అయితే సేమ్ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ ఆకాశమని అద్దురా లైక్ సూర్య ఏరోప్లేన్ సీన్ ఉంటుంది. సో అప్పుడు ఒక టికెట్స్ ఇస్తుంటుంది కదా, సో ఆ అమ్మాయి, సో అదే క్యారెక్టర్ అదే అమ్మాయి అయితే ప్లే చేస్తుంది హిందీ వర్షన్ కూడా. సో అది కొంచెం మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. సేమ్ అదే ఫార్మాట్లో వెళ్తుంది, లైక్ ఫ్లాష్ బ్యాక్ మోడ్లో వెళ్తుంది. అండ్ తెలుగులో లైక్ మోహన్ బాబు గారు ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి హిందీలో శరత్ కుమార్ అయితే చేశాడు. బట్ ఆ మ్యాజిక్ అయితే మిస్ అయింది. బట్ ఒక సీన్ అయితే వీళ్ళు కొంచెం రెక్టిఫై చేయడం జరిగింది. తెలుగు తమిళ్లో మనం చూసుకుంటే కనుక లైక్ అబ్దుల్ కలాంని చూడడానికి కొంచెం ఈజీగా అయితే వెళ్ళిపోతారు అనమాట. సో కొంచెం ఒక లాజికల్ మిస్టేక్ అయితే ఉంటుంది. సో ప్రెసిడెంట్ని కలవడం అంత ఈజీ అని చెప్పి, బట్ ఈ మూవీలో కొంచెం ఆ సీన్ అయితే కొంచెం రెక్టిఫై చేశారు. బట్ విలన్ క్యారెక్టర్ యాజ్ యూజువల్ పరేష్ రావుల్ అయితే చేశాడు. బట్ ఎందుకో లైక్ ఒరిజినల్ వర్షన్లో ఉన్న మ్యాజిక్ అయితే స్క్రీన్ మీద కొంచెం అయితే రిపీట్ అవ్వలేదు. బట్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేస్తారు. లైక్ శరత్ కుమార్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, అండ్ హీరోయిన్గా ప్లే చేసిన ఆమె కానీ, అండ్ పరేష్ రావల్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. మనం సూర్యాని అండ్ అక్షయ్ కుమార్ని కంపేర్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సూర్య స్టైల్ అయితే ప్లే చేస్తాడు అండ్ అక్షయ్ కుమార్ తన స్టైల్ అయితే ప్లే చేయడం జరిగింది. సో కంపారిజన్స్ వద్దు, బట్ అక్షయ్ కుమార్కి అయితే తనకి ఇచ్చిన రోల్ అయితే బాగానే జస్టిఫై చేస్తారు. బట్ సాంగ్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. బట్ ఎందుకో తమిళ్ తెలుగులో ఉండే మ్యాజిక్ అయితే లైక్ హిందీ వర్షన్ అయితే కొంచెం ఎందుకో మిస్ఫైర్ అయింది. లైక్ లాస్ట్లో మనం చూసుకోండి కనుక లైక్ సాంగ్ ఉంటుంది అనమాట ఏరోప్లేన్ దిగేటప్పుడు. బట్ ఇక్కడ కూడా కొంచెం అంతా బాగానే పెట్టారు. బట్ ఆ పంచ్ ఆ మ్యాజిక్ అయితే ఎందుకో కొంచెం మిస్ఫైర్ అయింది. బట్ ఎందుకో అదైతే కొంచెం వర్కౌట్ లైక్ హిందీ వర్షన్లో మనం చూసుకుంటే కానీ కొంచెం వేరే స్క్రీన్ ప్లే టైప్ చేస్తుంటే బాగుండేది. కొంచెం ఇలా యాజ్ యూజువల్ లైక్ 80 to 90% ఆఫ్ ద సినిమా లైక్ తమిళ తెలుగులో ఎలా ఉంటుందో సేమ్ అలానే అదే సీన్ బై సీన్ వస్తుంటుంది తప్ప మనకి దాంతో మనకి సినిమా ఇంట్రెస్టింగ్ అనేది పోతుంది. బికాస్ సూర్యరే పోటర్ మనం చూసుకుంటే కనుక లైక్ అది 4 years బ్యాక్ ఆ మూవీ వచ్చేసి లైక్ అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ అయింది. బట్ ఆ సినిమా ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. బికాస్ అప్పుడు లాక్డౌన్ టైంలో అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, సో ఆ సినిమాని చాలామంది అయితే చాలాసార్లు అయితే చూస్తారు. దాంతో ఆ సినిమా అంతా మనకి నోటెడ్లో పడిపోతుంది. సో మైండ్లో మనకి రిజిస్టర్ అయిపోతుంది. బట్ అదే యాస్టీస్ దించడం వల్ల మనకి ఎందుకో సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం అయితే ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాము. అండ్ కొంచెం స్క్రీన్ ప్లే కూడా మార్చలేదు. సో ఇందా చెప్పినట్టు అదే ఫార్ములేట్ అయితే వెళ్తుంది. సో స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అదే ఫార్ములేట్లో అయితే వెళ్తుంది. దాంతో మనకి కొంచెము ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి మనం అయితే కొంచెం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఆ సిచ్యువేషన్స్ బాగా ఉన్నా సరే లైక్ సూర్యరే పోర్టల్లో ఏమేమి సీన్స్ హై ఇచ్చాయో, బట్ ఇక్కడ ఈ సినిమాలో అదే మనకి హై పాయింట్స్ అయితే ఇచ్చారు. లైక్ అక్షయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ చనిపోతే లైక్ అందరినీ డబ్బులు అడిగే సీన్ కానీ అండ్ క్లైమాక్స్ కానీ అన్నీ మనకి లైక్ శరత్ కుమార్ అండ్ అక్షయ్ కుమార్ మధ్య వచ్చే సీన్స్ కానీ అన్నీ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. బట్ సూర్యరే పోర్టర్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ మూవీస్ అయితే లైక్ అక్షయ్ కుమార్ వర్షన్ అయితే కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం క్రియేట్ చేయలేదు. బట్ కొంచెం వేరే స్క్రీన్ ప్లే ట్రై చేస్తుంటే బాగుండేది. కొంచెం వేరే స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పుంటే బాగుండేది. సో ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మీకు కనుక లైక్ ఆకాశమే నీ అద్దర సినిమా నచ్చిందంటే కనుక లైక్ కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని చూడండి. బికాస్ మెయిన్ ఏంటంటే లైక్ ఇది ఆల్మోస్ట్ 80 to 90% ఈ మూవీ అయితే దానికి సీన్స్ అన్ని సేమ్గా ఉంటుంది. సేమ్ అదే స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వెళ్తే అదే స్క్రీన్ ప్లే ఫార్మాట్ ప్రకారం అయితే వెళ్తుంది. బట్ ఓవరాల్గా మీకు
ఫస్ట్ టైం మీరు ఆకాశమని అద్దురా సినిమా చూడకుండా మీరు కనుక లైక్ అక్షయ్ కుమార్ వర్షన్ చూసుకోండి కానీ మీకైతే కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ రీమేక్ వర్షన్ చూస్తే అండ్ ఒరిజినల్ వర్షన్ చూస్తే కనుక మీకైతే లైక్ ఒరిజినల్ వర్షన్ అయితే నచ్చుతుంది. ఒరిజినల్ వర్షన్లో ఉన్న మ్యాజిక్ కానీ ఆ పవర్ కానీ ఆ పంచ్ కానీ అదంతా కొంచెం రీమేక్ వర్షన్లో అయితే అదైతే కొంచెం మిస్ అయ్యి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి అయితే లైక్ డీసెంట్ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.